చికిత్స అనుతున్న సమయంలో డాక్టర్లు ఏం చెప్తున్నారు, కుటుంబీకులు ఏం చెప్తున్నారు తెలుసుకుందాం. ప్రతినిధి సతీష్ సిద్ధంగా ఉన్నారు. సతీష్, సో ఎప్పుడు చూసినా యాక్టివ్గా ఉండేటువంటి మాస్ లీడర్గా ఉన్నటువంటి జీవన్ రెడ్డి సడన్గా ఒక్కసారిగా అస్వస్థత గురయ్యారు. సో సహజంగా ఎన్నికల్లో హడావిడి వాతావరణం మధ్యలో ఎప్పుడు చూసినా బిజీ గడిపిన ఆయన ఇప్పుడు ఒకేసారిగా అస్వస్థతకు గురైపోయి ఫుడ్ పాయిజన్ కారణంగా ఆసుపత్రిలో చికిత్స పొందడం ఆయన అభిమానులు ఎలా చూస్తున్నారు, ముఖ్యంగా కుటుంబీకులు ఏం చెప్తున్నారు, ఇప్పుడైనా ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది? మనోజ్, మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఉదయం 5 గంటల సమయంలో వాళ్ళ కుటుంబ సభ్యులు కిమ్స్ హాస్పిటల్లో జాయిన్ చేశారు. అయితే గత 2 రోజుల నుంచి కూడా ఆయన విరోచనాలు అదేవిధంగా ఫుడ్ పాయిజన్ జరిగినట్టుగా తెలుస్తుంది. దీంతో కొంతవరకు అస్వస్థకు గురయ్యారు. దీంతో కిమ్స్ హాస్పిటల్లో వాళ్ళ కుటుంబ సభ్యులు అయితే జాయిన్ చేశారు. ప్రజెంట్ ఐసీలో అతనికైతే చికిత్స అయితే కొనసాగుతుంది. గత 3 రోజుల క్రితం మనం చూసుకుంటే ఇటు మున్సిపల్ ఎన్నికలు జరిగాయి. మున్సిపల్ ఎన్నికల్లో కూడా ఆయన మొత్తం ఇటు స్వతంత్ర అభ్యర్థులను నిలిపి తన పంతాన్ని ఎగ్గించుకొని ఇటు వైస్ చైర్మన్ పదవిని కూడా కైవసం చేసుకున్నారు. మరి దీంతో చాలా వరకు కూడా ఆయన తిరగడం అయింది. మరి స్వతంత్ర అభ్యర్థులను గెలిపించుకోవడం కోసం కూడా ఆయన ఆహార కూడా కృషి చేశారు. మరి దీంతో కొంచెం డిహైడ్రేషన్ గురి కావడం, తర్వాత సరైన ఫుడ్ తీసుకుపోవడం, మరోవైపు మొన్న నైట్ కూడా ఆయన జగిత్యాల స్టే చేశారు. జగిత్యాల ఉండడంతో మరి అక్కడ ఫుడ్ పాయిజన్ కావడంతో మరి వాళ్ళ కుటుంబ సభ్యులు ఆ దగ్గరలోని హాస్పిటల్ కూడా చూపించారు. అయినప్పుడు కూడా ఇటు విరోచనాలు అదేవిధంగా అస్వస్థ